ఈ వీడియో చాలా మంది ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కి నచ్చకపోవచ్చు. బట్ మన మమ్మీ లాగా మనం గూడా ఫ్యాన్స్ గూడా మనం ఎప్పుడైనా రాంగ్ వేలో ఎళ్తున్నప్పుడు, మనం రాంగ్ వేలో ఎళ్తున్నాము. ఇది రాంగ్ అని చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడే రియల్ ఫ్యాన్ అవుతాడు. మీకు తెలుసు మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఒక ప్లేయర్‌ని చూసి ఎప్పుడు సపోర్ట్ చేయరు టీమ్‌ని. సో లెట్స్ స్టార్ట్ విత్ వాట్ వెంట్ రాంగ్ ఇన్ ఎస్ఆర్‌హెచ్ దిస్ సీజన్ అండ్ పాస్ట్ సీజన్. సో ఫస్ట్ కన్సర్న్ ఇస్ ఎస్పెషల్లీ ఇన్ ప్లే ఆఫ్స్. కెప్టెన్సీ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ. సో ఎస్టర్డే చూస్తుంటే మీరు నితీష్ కుమార్ రెడ్డికి అయితే 2 ఓవర్స్ ఇచ్చారనమాట. నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ప్యూర్‌లీ స్టాట్స్ ప్రకారం చెప్తున్నాను ఇది. సో పాస్ట్‌లో కూడా మనం ప్లే ఆఫ్స్‌కి వెళ్ళినప్పుడు ఆ బ్యాటింగ్ అప్రోచ్ అండ్ ద అప్రోచ్ వాట్ వి వెంట్ దేర్ ఈస్ టోటల్లీ రాంగ్. టీమ్ సెలక్షన్ అయితే వరస్ట్ అనమాట. మీకు తెలిసిందే. రవిచంద్రన్ ఎందుకున్నాడు అసలు టీంలో? అన్ని మ్యాచ్‌ల నుంచి ఆడినోడిని కూడా అలా బ్యాక్ సిస్టమ్ ఫైనల్స్‌లో తీసుకురావడం అనేది రాంగ్. ప్యాట్ కమిన్స్ అప్ టు ద మార్క్ బౌలింగ్ కూడా నాకు కనిపించలేదు. అండ్ తను ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నాకు నా కంట్రీయే ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఇది నాకు జస్ట్ సమ్మర్ హాలిడేస్ లాగా, హాలిడేస్‌లో వచ్చి ఆడుకుని వెళ్ళిపోతా అంటాడు వీడు. సేమ్ అదే కనిపించింది నాకు. ప్రతిసారి ప్లేస్‌లో అదే కనిపిస్తది యాక్చువల్లీ. ఏదో సరదాగా ఆడుతున్నట్టు, సరదాగా బౌలింగ్ ఏస్తున్నట్టు సీరియస్‌నెస్ ఉండదు ప్లే ఆఫ్స్‌లో. సో అది సీరియస్‌లీ కన్సర్నింగ్ ఎస్పెషల్లీ ఇన్ ప్లే ఆఫ్స్. నేను ప్యాట్ కమిన్స్ ఏమట్లేదు. ఇది ఎక్స్ట్రార్డినరీ కెప్టెన్ ప్లేయర్. బట్ ప్లే ఆఫ్స్‌లో మాత్రం నాకు తన కెప్టెన్సీ కనిపించలేదు. బౌలింగ్ కూడా కనిపించలేదు. మీరు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ చూస్తుంటే అసలు బౌలింగ్ లేదు మన టీమ్‌కి. కిషన్ కెప్టెన్సీ తీసుకున్నప్పుడు రియల్లీ బౌలింగ్ చేంజెస్ మార్చి మొత్తం బెంచ్ స్ట్రెంత్‌ని ముందుకు తెచ్చి చాలా గ్రేట్ బ్రో నువ్వు. చాలా బాగా కెప్టెన్సీ చేసావు. ఇనిషియేటివ్ తీసుకున్నావు చూడు. తీసుకొని బిల్డ్ చేసావు టీమ్‌ని అండ్ కండిషన్‌కి సూపర్‌గా అడాప్ట్ అయ్యావు. కమిన్స్ రాంగానే టీమ్ అంతా డిస్టర్బ్ అయిందన్నమాట. వి ఫౌండ్ ఏ పవర్ ప్లే బౌలర్ దిల్‌షాన్. మీరు చూసుంటే మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ మీద వెళ్తున్నాం. దిల్‌షాన్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్నమాట. ఓపెనింగ్ బౌలర్, పవర్ ప్లే బౌలర్‌గా. బట్ ఒక్కసారి ప్యాట్ కమిన్స్ రాగానే టీమ్ అంతా డిస్టర్బ్ అయిందన్నమాట. కెప్టెన్సీ అనేది మన బ్యాటింగ్‌లో కనిపించదు. సో ఫీల్డింగ్ అండ్ బౌలింగ్‌లోనే కనిపిస్తది. సో నాకు బ్యాటింగ్‌లో టాప్ 3 ఎలానో పర్ఫార్మ్ చేస్తారు. టాప్ 3 అండ్ టాప్ 4. బట్ ఫీల్డింగ్ అండ్ బౌలింగ్‌లో అయితే నాకైతే కెప్టెన్సీ అయితే ఏం కనిపించలేదు అన్నమాట. సో ఐ థింక్ కెప్టెన్సీ షుడ్ బి గివెన్ టు కిషన్ ఇండియన్ ప్లేయర్. ఇది ఫస్ట్ ఫైండింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సెకండ్ వీడియోలో సెకండ్ చూడండి. మీరేమనుకుంటున్నారు కెప్టెన్సీ గురించి? కామెంట్ చేయండి. ఫాలో చేయడం మర్చిపోకండి.